शारदा गुरुभ्यो नमः। हरः वन्दे पञ्चाचार्यान् जगद्गुरून् अनुरागानन्दयुक्ताजा शिष्यवात्सल्यमुत्तजे महादेव शिवयोगिं सद्गुरुं प्रणमाम्यहं। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। यशिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गलः तजोस्तं स्मरणात् पुंसां सर्वतो जयमङ्गलम्। स्वप्रकाश महादेव सर्वान्तस्ते विरापः सभाभ्यन्तरदीपोजं प्रतिगृह्यताम्। कुमारस्पितृबन्धमानं प्रतिनानां रुद्रो भजन्तं भूरेर्दातारं सत्पदीं गृणीस्ते स्वस्मं वेशजारास्तस्मै साक्षाद्दीपं सन्धर्षयामि। ज्योतिराजाय विद्महे स्वप्रकाशाय धीमहि तन्नो ज्योतिः प्रचोदयात्। ओं स्वप्रकाश महादेव सर्वान्तस्तिविरावः సభాభ్యంతరదీపోజం ప్రతిగృహ్యతాం। కొన్ని అక్షంతలు తీసుకోండి, దీపం ముందు వేసి దీపాన్ని నమస్కారం చేసుకోండి. ఓం జ్యోతిరాజాయ విద్మహే స్వప్రకాశ జ్యోతి ప్రచోదయాత్। దీపజ్యోతి నమస్తుభ్యం నమో నమః। పృథివీ దేవతాభ్యో నమః। ఒకసారి భూమికి నమస్కారం చేసుకోండి. దక్షిణ పృథివీ దేవతాభ్యో నమః। ఓం మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పాదాలకు నమస్కారం చేసినట్టు భావించుకొని నమస్కారం చేసుకోండి. ఓం మాతృదేవతాభ్యో నమః। ఓం విద్య నేర్పిన గురువును నమస్కారం చేసుకోండి. ఆచార్య దేవతాభ్యో నమః। ఓం అతిథి దేవతాభ్యో నమః। ఇక్కడ వచ్చినట్టు అతిథులకు ఒకసారి నమస్కారం చేయండి. అతిదేవతాభ్యో నమః। ఓం కులదేవత మీ ఇంటి దేవుణ్ణి, గ్రామ దేవతను, అలాగే మీ ఇష్ట దేవతను మనసులో నమస్కారం చేసుకోండి. ఓం కులదేవతాభ్యో నమః। ఓం గ్రామదేవతాభ్యో నమః। ఓం ఇష్టదేవతాభ్యో నమః। ఓం అరుంధతి వశిష్టాభ్యాం నమః। ఓం వాణిహిరణ్యగర్భాభ్యాం నమః। ఓం శజీపురందరాభ్యాం నమః। ఓం మహాగణేభ్యో భక్తమాహేశ్వరేభ్యో నమః। ఓం దేవీం వాజవజనయందదేవాస్తాం విశ్వరూపాం వశవో వదంతే సానో మంత్రేషమూర్జం దుమానా దేనిర్భాగస్మాన్నుష్టిదైదో అజం ముహూర్తస్థో శుభముహూర్తో అస్తు బుద్ధ్యాస్మాహ్వై నమతో వదధ్యామిత్రం దేవం మిత్రధేయం నోऽस्तु అనురాధాన్నవేషావర్ధయంతః శతం జీవేమ చరదస్తవీరాः ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు. చేయబట్టాలి అందులో ప్లేట్ వదిలేసేయండి. ఆచమ్య ప్రాణానాజమ్యాం హస్తో ప్రక్షాళ్యాం. తాగండి. ఓం కేశవాయ స్వాహ. తాగండి. ఓం నారాయణాయ స్వాహ. తాగండి. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవింద్. రెండు చేతులు దూచుకోండి. ఓం గోవిందాయ నమః. హస్తో ప్లేట్లో వదిలేసేయండి నీళ్ళు. హస్తో ప్రక్షాళ్యాం. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. రెండు చేతులు దూడ్చుకోండి. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. ఈ కలశంలోని ఇవి నీళ్ళు 3 సార్లు కళ్ళ కట్టుకోండి. ఓం వామనాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంఘర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. మీరు మాత్రమే అక్షంతులు ఈ 3 వేళ్ళలో తీసుకొని వాసన చూసి మీ భార్య ఎడమ సైడ్ నుంచి వెనకాల వదిలేసేయండి. ఓం శివ శివ ఉత్తిష్టంధో భూత విశాచాః సర్వే తే భూమివారకాః ఏతేషామగ్రోధేన బ్రహ్మకర్మ దైవకర్మ సమారభే ప్రాణాయామే వినియోగః. ప్రాణాయామం చేసుకోండి. శ్వాస తీసుకొని శ్వాస వదలండి. ఓం భూ. ఓం భువః. ఓం శుభః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. పునః స్థో వృక్షాళ్యాం ఆపో జ్యోతిరసోం తం బ్రహ్మభూర్భువస్సు పరోం. గంట తీసుకోండి కొంచెం. ఆగమార్తంతు దేవానాం గమనార్తంతు రక్షతాం గురవే కంఠారవం భక్త్యా దేవతాభ్యానదాచనం ఇది కంఠానాదం కృత్వా కుసుమాక్షతాన్ గృహీత్వా. గ్రైండర్ ఉంటుంది కదా, అదే సెల్ఫ్లో రెడ్ కలర్ కవర్ ఉంటుంది, ఆ కవర్లు ఉంటుంది తీసుకోండి.
ఇది ఇదే ఇలా కూడా ప్లేట్ దిమ్మనండి. ఇది కనబడదు ఇంకా. అదే ఘంటానాద దేవతాభ్యో నమః. అక్కడ ఉంచండి, మొదలు నీళ్ళు ప్రోక్షణ చేయండి గంట పైన. నీళ్ళు ప్రోక్షణ చేయండి గంట పైన ఉంచండి. కింద పెట్టన్నా ఆ ప్లేట్లో ఉంచండి, లేకపోతే ఈ ప్లేట్లో ఉంచండి. ఈ ప్లేట్లో అక్కడ ఉంచండి, నీళ్ళు ప్రోక్షణ చేయండి ఉంచండి. ఓం శ్రీకంఠానాదేవతాభ్యో నమః. ఓం ఆగమాదంతు దేవానాం గమనార్ద్రక్షాం దేవతాభ్యానలాజనం శ్రీకంఠానాదం కృత్వా కుసుమాక్షితాన్ గృహీత్వా ఓం మమ ఉపాక్తాదమస్తాదృదక్షయద్వార శ్రీ పార్వతీ పరమేశ్వరముద్భస్య. ఎడమ చేతిలో వేసుకొని కుడి చేతి మూత మూసి ఇలా పెట్టుకోండి. కుడి చేతి మూత మూసారా, కుడి మోకాల పైన పెట్టుకోండి. ఓం మమ ఉపాత్తాదమస్తాదృదక్షయద్వార శ్రీ పార్వతీ పరమేశ్వరముద్భస్య శ్రీ పార్వతీ పరమేశ్వర ప్రీర్థరదం. ఓం మహావిష్ణోరాజ్ఞాయాం చెప్పండి. శివ శివ నారాయణ శివ శివ నారాయణ. మనసులో శివ శివ నారాయణ శివ శివ నారాయణ అంటూ స్వామివారిని తలుచుకుంటూ ఉండండి. ఓం శివ శివ జంభోరాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య మహేశ్వర ద్వితీయపరార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంభోద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య మహాక్షేత్రస్య కృష్ణా గోదావరీయోర్మధ్యప్రదేశే తెలంగాణ రాష్ట్రాంధ్రతః ఇందోర్పట్టణే యజమానా స్వగృహ సన్నిధానేన వ్యవహారికచాంద్రమాణేన శాలివహనాశకేయం ప్రభవాదీం షష్ఠి సంవత్సరాణాం స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరే దక్షిణాజనే గ్రీష్మరథో ఆషాఢమాసేయం శుభతిథో శుభనక్షత్రే శుభయోగే శుభకరణః ఏవం విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథో వస్తజమానస్య ధాతా గోత్రోద్భవాయ గోత్రోద్భవస్యాం. గోత్రనామం చెప్పండి. శలజుంబిత గోత్రోద్భవాయ జలజుంబిత గోత్రోద్భవస్యాం యజమానస్యాం వంశోద్భవస్యాం. ఇంటి పేరు సిరిగారి వంశోద్భవస్యాం ప్రసాద్ నామధేయస్యాం సద్ధర్మవత్ లక్ష్మీ సౌభాగ్యవతే వీణా నామధేయాయాం అక్షయ నామధేయస్యాం ఆర్యన్ నామధేయస్యాం అజాన్ నామధేయస్యాం వెంకటీ నామధేయస్యాం లక్ష్మీ నామధేయాయాం సహ కుటుంబానాం అస్మాకం సహ కుటుంబానాం సహ పరివారానాం చెప్పండి. అస్మాకం మమ సహ కుటుంబాన క్షేమ స్థేమ ధైర్య స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధిరథం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధిరథం మనోవాంఛ ఇష్ట కామ్యార్థ సిద్ధిరథం సకల కార్య దిగ్విజయ సిద్ధిరథం మమ సకల రోగ సకల వ్యాధి సకల బాధ సకల దోష సకల పీఢ నివారణ నిర్మూలన అర్థం మమ స్వగృహేణ అష్టలక్ష్మి అఖండలక్ష్మి స్థిర నివాస లక్ష్మి కటాక్ష సిద్ధిరథం మమ సపుత్రస్య విద్యా బుద్ధి సకల విద్య భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధిరథం మమ మనోభీష్ట మనోబల మనోధైర్య సిద్ధిరథం మమ స్వగృహేషు ధన కనక వస్తు వాహన ఫల సమృద్ధిరథం ధన ధాన్య ఉద్యోగ వ్యాపార వ్యవహార దినదిన అధిక లాభ సిద్ధిరథం మమ పార్వతీ పరమేశ్వర లక్ష్మీ నారాయణ నిత్య నిరంతర అనుగ్రహ సిద్ధిరథం మమ శ్రీ
స్వహ గృహేణ శుభ సమయేన శ్రీ రమాసహిత సత్యనారాయణ అనుగ్రహ సిద్ధ్యరతేన మధ్యాహ్నకాల సమయేన శ్రీ నారాయణ పంచామృత సహిత అభిషేకన తదనంతర వ్రతకల్ప పూజన మహం కరిష్యే ఇది సంకల్పమాక్షదాన్ శుద్ధోదకపాత్రే నిక్షిప్త అస్తమాజాధజాత. ధర్మపరంగా నేను ఏది చెప్పించాలో నేను చెప్పించాను సంకల్పంలో. మీ మనసులో ఇంకేదైనా కోరిక ఉన్నా కూడా స్వామివారితో మనస్ఫూర్తిగా చెప్పుకొని ఆ ఎడమ చేతిలో అక్షింతలు కుడి చేతిలో వేసుకొని నీళ్ళు వస్తూ అక్షింతలు ఈ ప్లేట్లో వదిలేసేయండి. ఇది సంకల్ప కుసుమాక్షదాన్ శుద్ధోదకపాత్రే నిక్షిప్త అస్తమాజాధజాత తథాంగ కలశారాధనే వినియోగ. ఇద్దరు వాళ్ళు వదిలిన తర్వాత మీరు వదలాలి. పోయండి నీళ్ళు పోయండి, మీరు కూడా నీళ్ళు పోసుకోవాలి. ఇది సంకల్పమాక్షదాన్ రుద్ధోదకపాత్రే నిక్షిప్త అస్తమాదాధజాత తథాంగత్వేనాం పునఃస్థో ప్రక్షాళ్య. కలశారాధనే వినియోగ. కలశానికి గంధం బుట్టు పెట్టండి. ఈ కలశానికి గంధం బుట్టు పెట్టి కుంకుమ బుట్టు పెట్టి నీళ్ళ లోపల పసుపు కుంకుమ అక్షంతలు అక్కడ కలిపి ఓం కలశశ్రమకే రుద్రాకంఠే విష్ణోజమాశ్రితః మూలే తతస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాస్మృతః కుక్షోదతాకరాదర్వే సప్తద్వీపావసుందరః ఋగ్వేదోతయజుర్వేదస్తామవేదో అథర్వణః అంఘే తదైతాः సర్వే కలశాంభోజమాశ్రితః. నీళ్ళ లోపల పసుపు కుంకుమ అక్షంతలు ఒక పువ్వు వేయండి. కుక్షోదసాగర అథర్వే సప్తద్వీపావసుందరః ఋగ్వేదోతయజుర్వేదస్తామవేదో అథర్వణః అంఘే తదైతాः సర్వే కలశాంభోజమాశ్రితః. పువ్వు వేయండి. కలశపైన చేతి పెట్టండి, తర్వాత పైన పెట్టండి. మీరు ఆ కలశేషు తావతే పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్గ్నేష వర్ధతే అదిత్రిసో రజనారోర్నభ్రాజతే దివం ఆభోవాతకుం సర్వం విశ్వాభూతాన్యాభప్రాణావాపశవావ్రతమావసంభ్రాడాప విరాడాపస్వరాడాపచ్ఛందాగుస్త్యాపో జ్యోతిగుస్త్యాపో యజుగుస్త్యాపో సత్యమావసర్వదేవతా ఆపో భూర్భువస్వరాపో ఓం గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీం జలేస్మిన్ సన్నిధికరోతి కలశే రుద్రాయవలాభాజాన్ అష్టవిధోపదరే జంబోధ్యాతైనోదకేన పూజాం ద్రవ్యాని దైవం ఆత్మానాజనం ప్రోక్షాః. తీయండి. ఆ పువ్వుతోటి కొన్ని నీళ్ళు దేవుడి పైన ప్రోక్షణ చేయండి. దైవానాంజతం ప్రోక్షాః. దైవ శుద్ధ్యరథం పూజాద్రవ్య పూజా సామాగ్రి పైన నీళ్ళు ప్రోక్షణ చేయండి. పూజాద్రవ్యానాంజతం సంప్రోక్షాః. ద్రవ్యానాంజశుద్ధ్యరథం ఆత్మానాంజతం ప్రోక్షాః. ఆత్మశుద్ధ్యరథం అపవిత్ర పవిత్రో భాద్రవావస్థాంగతో విస్మరేత్ దేవదేవేశ సభాజభ్యంతరశుచే పుండరేకాక్ష పుండరేకాక్ష పుండరేకాక్షాయ నమః. ఇది ప్రతిదిశం సంప్రోక్ష శేషం విశుద్ధతే తథాంగ విఘ్నాటహర్త శ్రీమన్మహాగణపతయే నమః. మనం ఎలాంటి కార్యక్రమం ఇచ్చినా కూడా విఘ్నాలన్నీ తొలగిపోయి నిర్విఘ్నంగా కార్యక్రమం జరగాలనేసి గణపతికి నమస్కారం చేసుకుంటాం. గణపతిని మనం ముఖ్యంగా పసుపుతో చేసిన హరిద్రా గణపతి లేదా వక్క రూపంలో మనం గణపతిని పూజిస్తాం. ఇక్కడ మనకు మండపంలో ఆ పీఠ పైన గణపతి వక్క రూపంలో గణపతిని ఉంచామన్నట్టు. ఆ వక్క రూపంలో గణపతిని ఆహ్వానిస్తున్నాడు మనసులో భావించుకొని కొన్ని అక్షంతలు చేతిలో పట్టుకొని మహాగణపతయే నమః మహాగణపతయే నమః అని ధ్యానం చేస్తూ ఉండండి. అక్షంతలు తీసుకొని చేతిలో. ఓం ప్రత్యగ్రారుణకాంతికాంతమపుషం పూర్ణేందుబింబాననం భద్రాకారముమాసుతం పశుపతేరుత్సంగమధ్యస్థితం పాశం కుక్కుటమంకుశం చ వరదం పాశం దదానం పరం వందే శ్రీగణనాయకం భవహరం చంద్రార్తమౌళీం శివం గణానాన్త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశ్వన్వన్నోదివిస్తేదసాధనం శ్రీమహాగణపతయే నమః. ఎడమ చేతిలో వేసుకొని రెండు అక్షంతలు కూడా వేస్తుండండి.
ఒక్క పైన ఓం భో శ్రీ మహాగణపతి ఆవాహయామి ఓం భువః శ్రీ మహాగణపతి ఆవాహయామి ఓం శుభః శ్రీ మహాగణపతి ఆవాహయామి ఓం భూర్భువస్సువః శ్రీ మహాగణపతి ఆవాహయామి సదక్తే సాంఘాసాయుధా సవాహన సపరివారా శ్రీ మహాగణాధీశ్వరాత్రాగచ్చా ధ్యాయామి ధ్యానం సమర్పజామి ఆవాహయామి ఆసనం సమర్పజామి మొత్తం అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి పువ్వుతోటి కొన్ని నీళ్ళు ఇలా 3 సార్లు చూపించి పక్కన వదలండి శ్రీ మహాగణపతయే నమః పాదశోపాధ్యం సమర్పజామి హస్తజోర్హ్యం సమర్పజామి ముఖే శుద్ధాజమనీయం సమర్పజామి నీళ్ళు ప్రోక్షించండి 3 సార్లు ఓం అపోష్టామజో భవస్థాన ఓర్జే దదాతనః స్వామి చేయబట్టుకోండి అమ్మవారు ऊर्जे ददातनः महेरणाय चक्षुषेजो भश्वतमोरहस्तस्याभाजेते हनः उषधेरिव मातरः तस्मारङ्गमावोश्चक्षुजाय जन्मदाः आपोदनयथा जनः श्रीमहागणपतये नमः शुद्धोदकस्नानं समर्पयामि ॐ अविवस्त्रास्वदनान्यर्षाविदेनु सुदगा पूजमानाः अभिचन्द्रावत्तवेनो हिरण्यविश्वान् रतिनो देवसोमा श्रीमन्महागणपतये नमः वस्त्रयुग्मं समर्पयामि अक्षन्तुलु वय्యండి अक्षदेना जग्नोपरि एरటి పుష్పాలు పెట్టానండి ఓం యోపాహం పుష్పం వేధా పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతే చంద్రమావా అవాహం పుష్పం ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం శ్రీ మహాగణపతయే నమః మొత్తం అక్షంతలు వేసేయండి శ్రీ మహాగణపతయే నమః ద్వాదశ నామాని స్తోత్రాని अक्षदान् समर्पयामि पुष्पैः पूजयामि अथा धूपमाग्रापयामि वनस्पतिरसो वेदो गन्धाढ्यो धूपोत्तमा आघ्रेयस्वर्वदेवानां धूपोऽजं प्रतिगृह्यता ఇలా చూపించండి ధూపాన్ని ధూపమాగ్రా దీపాన్ని కూడా చూపించండి చేత్తోటి సాక్షాత్ దీపం సందర్శయామి ధూపదీపానానంతరః ఒకసారి నీళ్ళు చూపించి పక్కన వదలండి धूपदीपानान्तरं शुद्धोदकस्नानं शुद्धोदक आचमनीयं समर्पयामि अथा नैवेद्यं ముందు ఉంచి నీళ్ళు ప్రోక్షణ చేయాలి పండు పైన అక్కడ గణపతి ముందు ఉంచండి ముందు ఉంచి నీళ్ళు ప్రోక్షణ చేయండి ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ 5 సార్లు చేయి చూపించండి ఓం ప్రాణాయ స్వః పానాయ స్వః వ్యానాయ స్వః ఉదానాయ సమానాయ బ్రహ్మణే నమః శ్రీ మహాగణపతయే నమః काश्मीरी फलनैवेद्यं समर्पयामि तथांग श्रीमन् महामंगलगौरीदेवताभ्यो नमः पसुतोडी गौरव जयन पसुतो गौरव जयन समल्पकले నేను చేతిలోనే చేయాలి చేతికి కలగదని తమలపాకులు చేస్తారు అట్లా ఏం కాదు కానీ చేయమంటే చేతిలోనే చేయండి అమ్మ ఇక్కడ లోపల ఏ కారుతో ఉంది అమ్మ తీసుకున్నాం హారతి ఇవ్వాలి హారతి ఇచ్చేది ఏ కారుతో ఉందా లోపల అవి పోయండి ఏ కారుతో ఉందా అమ్మ ఇంట్లో హారతి ఇచ్చేది చిన్నది ఉంటుంది కదా శ్రీమాత్రే నమః అంటుండనమ్మ ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమః యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః శ్రీ మహామంగళగౌరీదేవతాయై నమః కుంకుమ పెట్టు తమల ఉండేది అక్కడ బియ్యం ఉంది బియ్యం పైన పెట్టేసండి తథాంగ శ్రీమన్న మహామంగళగౌరీదేవతాయై నమో నమః పసుపు కొంచెం చంపలకు రాసుకోండి అక్షంత చేతిలో పట్టుకోండి శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అమ్మవారిని మనసులో ధ్యానం చేస్తూ ఉండండి ఓం
ह्रीङ्कारासनगर्भितानलशिकां सौक्लीं कलां बिभ्रतीं सौवर्णां भरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां षड्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी श्रीमहामङ्गलगौरीदेवताभ्यो नमः। ओं भुव गौरीमावाहयामि, ओं भुवः गौरीमावाहयामि, ओं शुभः गौरीमावाहयामि, ओं भूर्भुवस्सुवः गौरीमावाहयामि। सशक्ति सांघ सवाहन सपरिवार श्रीमगौरीमात्रा गच्छामि ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि। మొత్తం అక్షంతలు వేయండి. 3 సార్లు నీళ్ళు చూపించి పక్కన వదలండి. పాదశోభ ఓం శ్రీ మహామంగళగౌరీదేవతాభ్యో నమః. పాదశోభాఢ్యం సమర్పయామి, హస్తజోర్ఘం సమర్పయామి, ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. 3 సార్లు నీళ్ళు ప్రోక్షణ చేయండి. ఓం జాతవేదసే సునవామతో మమ రాధే యథో నిదహాతి వేదః సన కుంకుమ వేస్తుండండి. పసుపు కొంచెం పసుపు వేసి తర్వాత కుంకుమ వేస్తుండండి. ఓం జాతవేదసే సునవామతో మమ రాధే యథో నిదహాతి వేదః సన పరుషదతి దుర్గాని విశ్వాః నాభేవ సింధుం దురితాత్యగ్నిః तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु दुष्टां दुर्गां देवीगुं शरणमहं प्रबध्ये सुतरसि तरसे नमः। अगणे त्वं वारजानभ्यो अस्मान् स्वस्ति विरति दुर्गानि विश्वा पूष्ट पृथिवी बहुलान उर्वे भवातो गायतनजाय शंजोः विश्वानि नो दुरितः जातवेदस्सिन्धुं ननाभा दुरितादिवर्षे अगणे त्रिवन्मनसा गृणानो अस्माकं बोध्यविदातनूनां प्रधनाजितगुं दहमानमुग्रमग्निगुं हुवेम परमास्तदस्तादो सनः परुषदुर्गानि विश्वाक्षामध्येवो अधिदुरितात्यग्निः प्रत्नोषिकमीढ्यो अध्वरेषु दनाश्च होदानव्यस्य दत्से स्वाञ्छाग्नेतरुभं विप्रजस्वा शुभ्यञ्जतो भगमाजष्ट्वा गोविरुजुष्टमयिषो निषिक्तं दवेन्द्रा विष्णोरनुसञ्चरेम नागस्तपुष्टमपि संवदानो वैष्णवीं लोकहिमादजन्तां काठ्याजनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयातु. పూలు పెట్టండి అమ్మ, పసుపు పూలు పెట్టండి మొత్తం. శ్రీమన్మహామంగళగౌరీదేవతాభ్యో నమః. దివ్యశ్రీ కుంకుమచూర్ణాని సమర్పయామి, పుష్పై పూజయామి. అగరత్తులు చూపించండి. ధూపమాగ్రాపయామి. వనస్పతిర్దో వేదో గంధాఢ్యో ధూపోత్తమః ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహ్యతాం. ధూపమాగ్రాపయ. దీపాన్ని చూపించండి. సాక్షాత్ దీపం సందర్శయామి. అథాం परमेश्वरी महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी अखिलांडकोटि ब्रह्मांड नायकी आदिपराशक्ति श्री दुर्गा स्वरूपिण्यै गौरी देवताभ्यो नमो नमः. ओं भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं. నీళ్ళు ప్రోక్షణ చేయండి. 5 సార్లు చేయి చూపించండి. तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. प्राणाय अपानाय उदानाय व्यानाय समानाय ब्रह्मणे नमः. श्रीमहामङ्गलगौरीदेवताभ्यो नमः. कदलीफलनैवेद्यं సమర్పయామి. ఆరతి ఏమైందమ్మా? ఒక ప్లేట్ ఇవ్వండి, ఏదైనా ప్లేట్ ఇవ్వండి పర్లేదు. ఇలాంటి చిన్న ప్లేట్ ఉందా? ఇంకోటి. ఓం వికటోద్ఘట సుందర దంతి ముఖం భుజగేంద్ర సుసర్పగధాభరణం గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి దివాకరహస్తి ముఖం सुरसुर गणपति सुंदर केशं ऋषि ऋषि गणपति जग्न समानम् भव भव गणपति पद्म शरीरं जय जय गणपति दिव्य नमस्ते. ओं हिरण्यवहत्रं मदो पूर्णं ददाति मदभ्यो दानेति एकदा ब्राह्मणोपहारते एकदैव यजमानाजुस्तेजो ददाति. आनन्दकरपूरमङ्गलनीराजनं समर्पयामि. नीराजनानन्तरः शुद्ध आचमनीयं समर्पयामि. जय बोलो विघ्नेश्वर भगवान की, जय बोलो माता महाराज्ञी की.
ఆనందకరపూరమంగళనీరాజనం సందర్శయామి తథాంగత్వేన. కొన్ని అక్షంతలు చేతిలో పట్టుకున్నామా ఇక్కడికి చెప్పుకోండి. ఓం సమగష్టే కదంతశ్చ కవిలో గజగరణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమ్రకేతుర్గణాధ్యక్ష బాలచంద్రో వక్రతుండాదుర్వకర్ణో హేరం వస్కందపూర్వజః షోడశైతాని నామాని జపటేంచుండిజాతవే విద్యారంభ వివాహే చ ప్రవేశ నిర్గమే తథా. శ్రీమన్మహాగణపతే నమః. శ్రీ మహామంగళగౌరీపదాభ్యో నమః. సువర్ణమంత్రపుష్పాంజలియం సమర్పయామి తథాంగత్వేన. శ్రీ ఆదిత్యాదినవగ్రహదేవతాభ్యో నమః. అక్షంతలు తీసుకోండి చేతితో. మనం ఇప్పటివరకే గణపతి గౌరీ పూజ అయిపోయిన తర్వాత నవగ్రహాల పూజ జరిపిస్తామన్నాడు. నవగ్రహాల పూజ అంటే మన యొక్క గ్రహ దోషాలు అనేసి మనం ఉంటాయి. మన జాతకరీత్యా సంబంధిత గ్రహాలు వాటి స్థానాలలో ఉండకుండా ఏదైనా వేరే స్థానంలో చెడు స్థానంలో ఉంటే మనకి కొన్ని దోషాలు రావడం, ఆ దోషాల వల్ల మనకు ఇబ్బందులు రావడం, కొన్ని సమస్యలు రావడం అనేది జరుగుతుంది అన్నట్టు. సమస్యలు వచ్చేది కూడా వాళ్ళ వల్లనే, మంచి జరిగేది కూడా వాళ్ళ వల్లనే జరుగుతుంది అన్నట్టు. వాళ్ళ అనుగ్రహం ఉండి వాళ్ళు మన యొక్క జాతకరీత్యా సరైన స్థానంలో ఉండి సరైన ఫలితాలు ఇస్తే మనకి అన్నీ మంచి జరగడం జరుగుతుంది. వాళ్ళు వేరే స్థానంలో దుస్థానంలో ఉండి చెడ్డ ఫలితాలు ఇస్తే మనకు కొన్ని సమస్యలు అనేవి రావడం జరుగుతుంది. ఆ చెడ్డ స్థానాలని మనవి తెలిసినా కూడా దానికి సంబంధిత దోష పరిహారాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క నవగ్రహాల పూజ చేయడం వల్ల అలాంటి దోషాలు ఏమున్నా కూడా వెళ్ళిపోయి ఇంటికి సంబంధించిన దోషాలు కూడా వెళ్ళిపోయి మాకు సంబంధించిన దోషాలు వెళ్ళిపోవాలి, మీ నవగ్రహాలు మా పైన ఉండాలి స్వామి అనేసి నవగ్రహాలకి నమస్కారం చేసుకోండి. మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. నేను చెప్పినట్టు చెప్పండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాయి నమో నమః. ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి కదా, నవగ్రహాలన్నిపైన అక్షంతలు వేయండి. ఓం శ్రీ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీ ఆదిత్యాయ నవగ్రహ దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆదరం సమర్పయామి. అథ ఔపచారిక ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాంచకారే సూర్యధ్యానం ప్రవక్ష్యామి యస్తజమానస్యాః ఆత్మవీడోపశాంతజే. ఓం సూర్యగ్రహదేవతాభ్యో నమః. చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్రపూజాంచకారే చంద్రధ్యానం ప్రవక్ష్యామి యస్తజమానస్యాః మనఃపీడోపశాంతజే. గంధం ఇట్లా కొంచెం చిలకరిమనండి పైన గంధం. ఓం కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజపూజాంచకారే కుజధ్యానం ప్రవక్ష్యామి యస్తజమానస్యాః రోగపీడోపశాంతజే. ఓం పసుపు కుంకుమ వేయండి. ఓం బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధపూజాంచకారే బుధధ్యానం ప్రవక్ష్యామి యస్తజమానస్యాః బుద్ధిపీడోపశాంతజే. ఓం గురు అరిష్టేతు సంప్రాప్తే గురుపూజాంచకారే గురుధ్యానం ప్రవక్ష్యామి యస్తజమానస్యాః పుత్రపౌత్రపీడోపశాంతజే. ఓం శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్రపూజాంచకారే శుక్రధ్యానం ప్రవక్ష్యామి యస్తజమానస్యాః పతి పత్ని కలత్రపీడోపశాంతజే. అక్షంతలు వేయండి, పూలు పెట్టండి. ఓం శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారే శని ధ్యానం ప్రవక్ష్యామి యస్తజమానస్య ప్రాణపీడోపశాంతజే. రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచకారే రాహు ధ్యానం ప్రవక్ష్యామి యస్తజమానస్యాః చక్షుపీడోపశాంతజే. కేతు అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచకారే కేతు ధ్యానం ప్రవక్ష్యామి యస్తజమానస్యాః జ్ఞాన అజ్ఞానపీడోపశాంతజే. శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. హరిద్రాసహిత కుంకుమచూర్ణాన్ని సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, పుష్పై పూజయామి, ధూపమాగ్రాపయామి. అగరబత్తులు చూపించండి. వనస్పతిరథోపేతో గంధాఢ్యో ధూపోత్తమ అఘ్రేయ సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహ్యతాం. దూరదే దూర్వదూర్వంతం దూర్వదం జ్యోత్స్మాన్ దూర్వదితం దూర్భుజం భజం దూర్వామః. దివ్యధూపమాగ్రాపయామి, ధూపం సమర్పయామి. సాక్షాద్దీపం దీపాన్ని చూపించండి. సాక్షాద్దీపం సందర్శయామి. అక్కడ పెట్టిన పండ్లకు అడ్డు పండ్లకు చేతి తలిగించి అడ్డు పండ్ల పైన నీరు ప్రోక్షణ చేయండి. చేతి తలిగించండి అట్లా. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నీళ్ళు ప్రోక్షణ చేసి చేతి చూపించండి. ధియో యో నః ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వః అపానాయ స్వః వ్యానాయ ఉదానాయ సమానాయ బ్రహ్మణే నమః. శ్రీ ఆదిత్యాయ నవగ్రహ దేవతాభ్యో నమః. కదలీఫలనైవేద్యం సమర్పయామి. తథాంగశ్రీ సత్యనారాయణ స్వామినః దేవతాభ్యో నమో నమః. స్వామివారి విగ్రహం తీసుకోండి. స్వామివారి విగ్రహం తీసుకోండి. ఆ కంకణాలు ఉన్నాయి, కంకణాలు అక్కడ మండపంలో ఉంచండి కంకణాలు. అత కంకణ ధారణ ముహూర్తస్తు శుభముహూర్తోస్తు. మండపంలో ఉంచి నీళ్ళు ప్రోక్షణ చేయండి. నీళ్ళు చల్లండి పండ్లు కంకణాల పైన.
అత కంకణధారణ ముహూర్తస్తు శుభముహూర్త తీసుకొని ఒకరికొకరు కట్టుకోండి కంకణ. ఓం ఏనవేంద్రాబలి రాజా దానవేంద్రో మహాబలః ఏన సౌఖ్యామీం కంకణధారణ ముహూర్తస్తు శుభముహూర్తో అస్తు. ఏం కాదు, మనం ముందుగా స్టార్ట్ చేసి పెట్టినాం కదా, కట్టండి డైరెక్ట్గా ఎడమ చేతి కట్టండి. ఓం మథ ఏనవేంద్రావళి రాజా దానవేంద్రో మహాబలః కంకణధారణ ముహూర్తస్తు శుభముహూర్తో అస్తు. మీరు కట్టండి, కుడి చేతికి కట్టండి ఆయనకి. అథాం రక్షాం ధారయామి కంకణధారణ ముహూర్తస్తు శుభముహూర్తో అస్తు. చేతి కూడా ఏనవేంద్రాబలి రాజా దానవేంద్రో మహాబలః ఏన సౌఖ్యామి కంకణధార తథాగత్వేనాం శ్రీ సత్యనారాయణ స్వామి నాదేవత. అక్షంతలు చేతిలో పట్టుకోండి, కొన్ని 2 అక్షంతలు, ఎక్కువ తీసుకోకండి, 2 తీసుకోండి. సత్యనారాయణ స్వామి నాదేవతాభ్యో నమః. మనకు జగత్తుని పాలించి పోషించే వాళ్ళు ఎవరంటే, పాలించి పోషించడం అంటే జగత్తుని మొత్తాన్ని చూసుకునే వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని త్రిమూర్తులు మన యొక్క భూలోకాన్ని, అలాగే 14 లోకాలను కూడా వీళ్ళు మాత్రమే చూసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క భూలోకంలో ముఖ్యంగా ఈ సత్యనారాయణ స్వామికి ముఖ్యంగా అతి విశిష్టమైన ఫలాన్ని ఇవ్వడం జరిగింది. ఎలా అంటే సత్యనారాయణ స్వామి స్వయంగా చెప్పాడన్నమాట. ఈ కథ గురించి మహావిష్ణువు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవాలనేసి స్వయంగా చెప్పడం జరుగుతుంది. ఆయననే నా కథను చేసుకోండి అని చెప్పడం ద్వారా ఈ యొక్క కలియుగంలో సత్యనారాయణ స్వామి యొక్క ఫలితాన్ని చాలా విశిష్టంగా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఎందుకనంటే మన జగత్తును పాలించే ముగ్గురిలో బ్రహ్మ యొక్క కర్తవ్యం ఏంటి అంటే మనల్ని పుట్టించడం ఏంటంటే బ్రహ్మ యొక్క కర్తవ్యం అన్నమాట. మనల్ని పుట్టించిన తర్వాత ఆయన పూజ చేయకపోయినా చేసిన మనకి అంత ఇదేం ఉండదు అన్నట్టు. మన తర్వాత ఇంకెవరు అంటే 2 ఉంటారు. ఎవరు? విష్ణువు మహేశ్వరుడు. అయితే ఇందులో మహేశ్వరుడు యొక్క కర్తవ్యం ఏంటంటే ఆయన లయం చేయడం అయిన కర్తవ్యం, అంటే తన వెంట వెళ్ళడం. ఎవరైనా కానీ శివలోక ప్రాప్తి కావాలి అని అనుకుంటారు అన్నట్టు. కైలాసానికి చేరాలి, ఈ యొక్క అన్నీ అయిపోయిన తర్వాత కైలాసానికి చేరితే సరిపోతుంది అని అంటారు అన్నట్టు. ఎందుకంటే మహేశ్వరుని కైలాసంలో వెళ్ళడం లేదా వైకుంఠం చేరుకోవడం, వైకుంఠం అని కైలాసం అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మహేశ్వరుని పని ఏంటంటే లయం చేయడం. ఆయన పూజ కూడా చేయాలి, ఎందుకంటే తొందరగా మనం చనిపోతే అన్నీ చేసుకోవచ్చు కాబట్టి తొందరగా చనిపోకూడదు అనేసి ఆయన ఐశ్వర్యాలు ఇచ్చేవారు ఎవరనంటే వీళ్ళిద్దరే అన్నట్టు. మహావిష్ణువు పరమేశ్వరుడు ఇద్దరూ ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మన తండ్రిలాగా మనల్ని పోషించేవారు ఎవరంటే నారాయణుడు అన్నమాట, మహావిష్ణువు. ఈ యొక్క నారాయణ యొక్క పూజ చేస్తే సకల ఐశ్వర్యాలు కలగడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఈ వ్రతానికి చాలా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి శ్రీ మహావిష్ణువుని ఈ యొక్క కథ మొత్తం అయిపోయే వరకు కూడా నారాయణ 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 అంటూ ఆయన యొక్క నామస్మరణ చేస్తూ ఉండండి. మనకు ఫలితం ఎప్పుడు వస్తుంది అంటే మనం చేసిన పూజ ఎప్పుడు సఫలీకృతం జరుగుతుందంటే భక్తి భావన మనసులో ఉండి మనం ఆయన స్మరిస్తూ ఆయన సంతృప్తపరిస్తే అనే వాళ్ళని సంతోషించాలి. మన పూజను చూసి నా భక్తుడు నా పూజను ఇంత మంచిగా చేస్తున్నాడు, ఇంత భక్తి భావనతో చేస్తున్నాడు అనే మనసులో భావన ఉండినట్లయితేనే మనకి ఆ యొక్క ఫలితం అనేది తొందరగా లభిస్తుంది. అలాగే ఫలితం లభిస్తుంది, అది అతి శీఘ్రంగా లభిస్తుంది. లేదు ఏదో పంతులు గారు పసుపు వేయనాడు పసుపు వేసిన, గంధం వేయనాడు గంధం వేసిన, పాలు వేయనాడు పాలు పోసిన అన్నట్టు చేస్తే మాత్రం దానికి ఫలితము రాదనేసి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ఎప్పుడు ఫలితం వస్తుందంటే ఎప్పుడు వస్తుంది? భక్తి భావన, ముఖ్యంగా ఇవి 2 భక్తి భావన ఏ విధంగా ఉంటే ఆ విధంగా మీ యొక్క పూజ ఫలితం అనేది మీకు లభిస్తుంది. అంటే భావన, స్వామివారు నా ముందున్నారు, స్వామివారి పాదాలు కడుగుతున్నాను, స్వామివారి యొక్క హస్తాలు కడుగుతున్నాను, స్వామివారికి గంధం పెట్టాను, పసుపు కుంకుమ పెట్టాను, పాదాల దగ్గర పుష్పాలు పెట్టాను అన్న మనసులో భావన ఉండి ఆ మనసు రమించిపోవాలి. ఆయన యొక్క భక్తిలో నామస్మరణ చేస్తూ ఉంటే రమించిపోతే ఆయన రమిస్తాడన్నమాట. మన యొక్క భక్తిని చూసి ఆయన ఇంత మంచిగా చేస్తున్నాడు భక్తి అన్నట్టు తొందరగా అతి శీఘ్రంగా మన కోరిక నెరవేరడం జరుగుతుంది. మనకి ఎన్ని ఐశ్వర్యాలు కలిగి ఉండడం జరుగుతుంది అన్నమాట. ఐశ్వర్యం అని అంటే ఏంటంటే డబ్బులు ఉండడం కాదు. ఐశ్వర్యం అంటే సమాజానికి మనకు అన్ని సమకూర్చడాన్ని ఐశ్వర్యం అని అంటారు అన్నట్టు. అంటే ఈ సమయానికి నాకు ఇది కావాలని మనసులో వచ్చినప్పుడు
అది ఆ దేవుడు నీకు ఇవ్వడాన్ని ఐశ్వర్యం ఇచ్చాడు అని అంటారు. అంటే నీకు ఒక సమస్య వచ్చింది, మనకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యని ఫలితం మనము డబ్బు ద్వారా మాత్రమే తీర్చుకునే సమస్యలు ఉండవు కొన్ని. అంటే మన మనసుకు సంబంధించి కానీ మన శారీరకంగా సంబంధించి కానీ ఈ విధంగా సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు కూడా నెరవేర్చడం, ఆ సమయానికి నీకు ఇది జరగకూడదు ఇది జరగాలనంటే అది జరగడం, మంచి జరగడం, దాన్ని ఐశ్వర్యం అని అంటారన్నమాట. ఈ విధంగా ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు నారాయణుడు, అలాగే పరమేశ్వరుడు. కాబట్టి మనసులో నారాయణ నారాయణ శివ శివ లేదా నారాయణ అంటూ స్వామివారి నామస్మరణ చేస్తూ ఉండండి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినాధిపతాభ్యో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం కనశదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం విష్ణుర్విష్ణుర్విష్ణుర్విష్ణుర్విష్ణు నమః. అక్షంతలు కూడా 2 అక్షరాలు వేస్తుంది, 2 వేసేసి కొన్ని తీసుకోండి. ఓం భూ నారాయణమావాహజామి, ఓం భువః నారాయణమావాహజామి, ఓం శుభః నారాయణమావాహజామి, ఓం భూర్భువస్సువః నారాయణమావాహజామి. సశక్తి సాంఘ సాజుద సవాహన సపరివార శ్రీనారాయణమాత్ర గచ్చ ఆవాహజామి. ఆవహితో భవ స్థాపజామి, స్థాపితో భవ సన్నిహితో భవ సమ్ముఖో భవ అవకుంఠితో భవ వరదో భవ ఇది షణ్ముద్రా ప్రదర్శాః. ధ్యాయామి ధ్యానం నవరపజామి, ఆవాహజామి ఆసనం నవర్భజామి. అక్షంతలందరూ వేసేయండి, ఇందులో వద్దు అక్కడ వేసేయండి. 3 సార్లు నీళ్లు స్వామివారి పాదాలపైన హస్తాలపైన మహంపైన వేసినట్టు 3 సార్లు వేయండి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. పాదశోభాఢ్యం నవర్భజామి, హస్తయోవర్హ్యం సమర్భజామి, ముఖే శుద్ధాచమనీయం నవర్భజామి. అత శుద్ధోదక స్నానం అభిషేకం చేస్తూ ఉండండి, పూతోటి నీళ్ళు పోస్తూ ఉండండి. ఓం హతచ్చం జోరా వృణీమహే ఘాతుం యజ్ఞాదాయ ఘాతుం యజ్ఞపతదే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాదు వేషజం శం నోऽस्तु ద్విపదే శం చతుష్పదే. ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్దశాంగుళం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వశేషానః యథన్నేనాతిరోహతే ఏధావానస్య మహిమాయ అతో ఝాజాగుం చపూరుజః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివే త్రిపాదోర్ధ్వ ఉదయత్పురుషః పాదోస్తేహ భవాత్ పునః నష్టజంతే త్రపూర్వే సాధ్యానంది దేవాః. విగ్రహం తీసుకోండి, స్వామి విగ్రహాన్ని కడగండి, కడిగేసేయండి, తూర్చేసేయండి. మనోవృత్తదాది తస్య త్వష్టావితద్రూపమేదే యత్పురుషేణ హవిషః దేవాదిగ్నమదన్వతాం అసంత్యాస్యాం సదితౌః. సత్యనారాయణ స్వామినాధిపతాభ్యో నమః. పంచామృతస్నానానవర్భజామి, తదనంతర పునఃశుద్ధోదక స్నానాని సమర్భజామి. పాదాలకి చేతులకి ఇక్కడ మొహానికి గంధం పెట్టండి. పుష్పై పూజయామి. నేను నమః నమః అన్నప్పుడు 2 నక్షత్రాలు కూడా స్వామివారి పాదాల దగ్గర వేస్తున్నాను. ఓం సత్యదేవ సత్యనారాయణాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామధాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనారాయణాయ నమః. ఓం నరాయ నమః. ఓం శౌరజే నమః. ఓం చక్రపాణజే నమః. ఓం జనార్దనాయ నమః. ఓం వాసుదేవాయ నమః నమః. ఓం వామనాయ నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీవల్లభాయ నమః. ఓం దేవకీపుత్రాయ నమః. ఓం పార్థసారథయే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం శంఖపానజే నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం ఆత్మజ్యోతిషే నమః. ఓం అచంచలాయ నమః. ఓం శ్రీవత్సాంగాయ నమః. ఓం అఖిలాధరాయ నమః. ఓం సర్వవిఘ్నాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం కేశమర్ధనాయ నమః. ఓం కైటభారయే నమః. ఓం అవిద్యరయే నమః. ఓం కామదజే నమః. ఓం కమలేక్షణాయ నమః. ఓం హంసశత్రవే నమః. ఓం అధర్మశత్రవే నమః. ఓం కాక్షుస్పాయ నమః. ఓం ఖగవాహనాయ నమః. ఓం నీలాంబుధద్విజే నమః. ఓం నిత్యాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం నిత్యనందాయ నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం నిరంజన్. ఓం సుధీర్దోపేత
ధూపోత్తమः ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహ్యతాం దివ్యధూపమగ్రాపజామి ధూపం సమర్పయామి తథా నారికేలఫలోదకేన స్నపజామి నీరాజనం ఓం కరపూరనిర్మితం దైవం స్వర్ణపాత్రే నివేశితం నీరాజితం మజాభక్త్యా గృహాణ పరమేశ్వరాయ ధన్యపాత్రం మదో పూర్ణం దదాతి మదోదానిహితే ఏకదాబ్దాం మనమహారతి ఏకదైవ యజమాన ఆదిత్యేజో దధాతి నీరాజనందర శుద్ధాజమనీయం సమర్పయామి జయ బోలో సత్యనారాయణ భగవాన్ కీ రమా సహిత సత్యనారాయణ భగవాన్ కీ ధాంగత్మేనాం ప్రథమోధ్యాయ సమాప్తః తదనంతర ద్వితీయాధ్యాయ ప్రారంభః ఇంకొన్ని అక్షరాలు ధాంగత్మేనాం ద్వితీయాధ్యాయ ప్రారంభః అందమైన కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ యొక్క బ్రాహ్మణుడు అత్యంత వేద పండితుడు. ఆయన ఆ సకల వేదాలను కూడా స్మరించుకొని భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండేవాడు. అలాంటప్పుడు ఆయన ఒక దారిద్ర్యంలో చిక్కుకోవడం జరుగుతుంది. భగవంతుడు అత్యంత దారిద్రుడు కావడంతో అన్న వస్త్రాలు లేక ఆకలితో బాధపడుతూ ప్రతి ఇల్లు తిరుగుతూ ఆ యొక్క గతైలు తిరుగు భిక్షమెత్తుకొని బ్రతకడం మొదలుపెట్టాడు. ఆ విధంగా ఉండగా భగవంతుడు బ్రాహ్మణ వీడు కాబట్టి ఆ బ్రాహ్మణుడు దులమైన కష్టాలు ఉండడం చూసి తాను ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఆ బ్రాహ్మణ ఎదురుగా నిలబడి, ఓ బ్రాహ్మణ, నీవు వేద పండితుడైనా కూడా ఇలా దారిద్ర్యం ఎందుకు అనుభవిస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణుడు, దారిద్ర బ్రాహ్మణుడు, స్వామి, నా కర్మఫలం వలన నేను యొక్క దారిద్ర్యాన్ని అనుభవించడం జరుగుతుంది. నాకు ఈ యొక్క దారిద్ర్యాన్ని నుండి తప్పుకునేటట్టుగా ఒక ఉపాయాన్ని అనుగ్రహించండి ప్రభు అని అడుగుగా ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణుడు ఆ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆ బ్రాహ్మణునికి చెప్పడం జరుగుతుంది. ఆ బ్రాహ్మణుడు వ్రతకథ అంతా విని ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అని అడగడం జరుగుతుంది. అప్పుడు ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణుడు కథ విధానాన్ని కూడా చెప్పి అక్కడే అంతర్ధనమైపోతాడు. ఆ తర్వాత ఆ యొక్క బ్రాహ్మణుడు, నాకు సకల కష్టాలు తొలగిపోతాయి అంటే నేను ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తాను అని మనసులో సంకల్పం చెప్పుకుంటాడు. ఆ తర్వాత ఆ సంకల్పం వలన అతనుకు రాత్రి ఉత్సాహంతో నిద్రపట్టగా రాత్రి మొత్తం చెరువు దగ్గర గడిపి ప్రాతకాలమే లేచి తానదీకాలు పూర్తయిన తర్వాత భిక్షమెత్తుకోవడానికి బయలుదేరుతాడు. ఈ యొక్క భిక్షంతో వచ్చిన ద్రవ్యాన్ని అమ్మగా వచ్చిన ధనంతో నేను సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తాను అని మనసులో సంకల్పం చెప్పుకున్న తర్వాత భిక్షాటనకు బయలుదేరుతాడు. ఆ రోజు అతను భిక్షాటనగా వెళ్ళిన తర్వాత ఏ రోజు రానంత ద్రవ్యం వస్తుంది. ఆ ద్రవ్యాన్ని అమ్మగా చాలా ఎక్కువ ధనం రావడం వల్ల ఆ ధనంతో ఆ యొక్క వ్రతానికి కావలసినటువంటి పూజా సామాగ్రి తీసుకొని ఇంటికి చేరుతాడు. ఆ ఇంటికి చేరిన తర్వాత తన బంధుమిత్రులు ఆహ్వానించి యథావిధిగా ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన విధంగానే స్వామివారి వ్రతాన్ని ఆచరించడం జరుగుతుంది. ఆ తర్వాత వ్రత ప్రభావం వలన అతను ఆ యొక్క దారిద్ర్యం నుండి తప్పుకొని సకల ఐశ్వర్యాలను పొంది అంచెములో సత్యనారాయణ స్వామి యొక్క సత్యలోకానికి చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సత్యనారాయణ స్వామి ఆచరించడం వలన సకల కష్టాలు తొలగిపోయి సర్వసిద్ధిని పొందడం జరుగుతుంది అని ఆ యొక్క సుతమహాముని ఆ యొక్క మహామునులకు చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ మహామునులు, స్వామి, ఈ యొక్క కథను ఇంకా ఎవరు ఆచరించారు? నాకు ఈ కథ పైన ఆసక్తి కలిగింది, నాకు ఇంకా ఈ యొక్క కథను ఇంకా వివరించండి అని అడగగా ఈ విధంగా చెప్పడం జరుగుతుందన్నమాట. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు వ్రతం ఆచరిస్తూ ఉండగా సకల బంధువులు సర్వజనులు వచ్చి సుఖ సంతోషాలతో ఉండగా ఆ యొక్క వ్రతకథను విని ప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. అప్పుడు ఒక కట్టెలమ్ముకునేవాడు ఆకలి దప్పలతో ఉండగా ఆ బ్రాహ్మణుడి ఇంటికి చేరుకుంటాడు. ఆ యొక్క బ్రాహ్మణుడి ఇంటిలో అదే సమయానికి సత్యనారాయణ వ్రతాన్ని జరగడంని చూసి అతను వ్రతం కథను మొత్తాన్ని విని కథను పూర్తయిన తర్వాత ప్రసాదం స్వీకరించి ఇల్లు చేరబోగా ఆ యొక్క బ్రాహ్మణుడి దగ్గరికి వెళుతాడు. ఆ బ్రాహ్మణ, నీవు ఇప్పుడు ఆచరిస్తున్న వ్రతం ఏమిటి? దీని గురించి నాకు సహౌర్యంగా తెలుపమని కోరుకుంటాడు. అప్పుడు ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణుడు, నాయన, ఇది సత్యనారాయణ స్వామి వ్రతము. దీన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించినట్లయితే దారిద్రులు ధనవంతులు అవుతారు, సర్వసిద్ధిని పొందుతారు, సకల కష్టాలు తొలగిపోతాయి అని చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క కట్టెలమ్ముకునేవాడు సంతోషించి దాహం తీర్చుకొని ప్రసాదం స్వీకరించి బాగా ప్రొద్దుపోయిన తర్వాత తన నగరానికి బయలుదేరుతాడు. నగరం వెళుతూ ఉండగా మధ్యములో ఇలా అనుకుంటాడు, ఆ యొక్క సత్యనారాయణ వ్రతము సకల దారిద్ర్యాన్ని దూరం చేస్తుంది కదా, నేను కూడా వ్రతాన్ని ఆచరిస్తాను అని మనసులో సంకల్పం చెప్పుకుంటాడు. ఆ తర్వాత ఉదయాన్నే లేచి పుల్లల గావిడి భుజువ పెట్టుకొని ధనవంతులు ఉండే వీధికి వెళ్ళి అమ్మగా
పూర్వం కంటే రెట్టింపు ధనం ఎక్కువ వస్తుంది. ఆ ధనంతో అతను ఆ యొక్క వ్రతానికి కావలసినటువంటి గోధుమలుగా పాలు పెరుగు అవసరమైన పూజా సామాగ్రి తీసుకొని ఇంటికి చేరుకుతాడు. తన బంధుమిత్రుడు యథావిధిగా పిలిచి ఆ యొక్క బ్రాహ్మణుడు చెప్పిన విధంగానే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి సకల కోరికలు సిద్ధించుకొని సకల ఐశ్వర్యాలతో ఉండి జీవితకాలం అంతా కూడా సంతోషాన్ని అనుభవించి అంత్యములో సత్యలోకానికి చేరుకుంటాడు. ఇది స్కాంద పురాణే రేవాఖండే ద్వితీయ అధ్యాయ సమాప్తః. జై బోల సత్యనారాయణ భగవానకి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. లక్ష్మీ వెంకటరమణ గోవింద. గట్టిగా చెప్పాలి. గోవిందనామము సకల పాప విమోచనము అని అంటారన్నమాట. అంటే మనం ఒక రోజులో గోవిందనామం ఒక్కసారి చెప్పినా కూడా ఆ రోజు చేసిన తప్పులన్నిటికీ కూడా నివారణం అయిపోతుందన్నమాట. గట్టిగా చెప్పాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. లక్ష్మీ వెంకటరమణ గోవింద. ప్రధాంగత్వేనాం ధూపం చూపించండి. పోయినాయి మరి ఇది మనకు మన చేసిన పాపాలు పోయినాయా చెప్పండి. మళ్ళీ చేస్తారా మీరు? ఒకసారి రెండుసార్లు చెప్తే పోయేటి కావు మరి. వనస్పతిరతో వేదో గంధాఢ్యోధూపోత్తమ ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోషం ప్రతిగృహ్యతాం. కళావతి ఒక బ్రాహ్మణునికి చేరుకుంటుంది. బ్రాహ్మణునింటిలో సత్యనారాయణ వ్రతాన్ని చేస్తూ ఉండగా చూస్తుంది. కథ అంతా విని బాగా మృతిపోయిన తర్వాత ఇల్లు చేరుకుంటుంది. బాగా ఆలస్యంగా వచ్చినటువంటి కుమార్తెను చూసి లీలావతి ప్రేమగా ఇలా అడుగుతుంది, అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నావు? నీ మనసులో ఏముంది చెప్పు అని అడుగుతుంది. అప్పుడు కళావతి, అమ్మ సత్యనారాయణ స్వామి వ్రతము సకల కోరికలు నెరవేరుస్తుందంట కదా, అనుకున్నది జరుగుతుంది అంట కదా, మనం కూడా వ్రతాన్ని ఆచరించి మన కష్టాలు చెప్పుకుందాము అని చెప్పి లీలావతికి చెబుతుంది. అమ్మ లీలావతికి చెబుతుంది. ఆ యొక్క అమ్మ, అవును నిజమే, వ్రతం చేస్తాను అని మర్చిపోవడం వలన మాకు ఎటువంటి కష్టాలు వచ్చాయి అనుకొని తన వ్రతాన్ని చేస్తాను అని స్వామివారి వద్ద ప్రతిజ్ఞ చేస్తుంది. అందరూ బంధుమిత్రులను ఆహ్వానించి యథావిధిగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి మా ప్రధాన్ని మన్నించండి స్వామి, మమ్మల్ని క్షమించి నా భర్త నాలుడు సుఖంగా ఇల్లు చేరుకునేట్టు దీవించండి అని ప్రార్థిస్తుంది. అప్పుడు ఆ యొక్క లీలావతి వ్రతానికి సత్యదేవుడు సంతోషించి ఆ రోజు రాత్రి చంద్రకేతు మహారాజు కలలో కనిపించి, రాజా నువ్వు బంధించిన ఇద్దరు కూడా దొంగలు గారు, వారు వర్తకులు, రేపు ఉదయాన్నే వారిని విడిపించి వారి ఇంటికి తరలించి వేయు, లేకపోతే నీవు సర్వనాశమయ్యేటు చేస్తాను అని చెప్తాడు. అప్పుడు రాజు ఉదయాన్నే సభను ఏర్పరిచి తనకు వచ్చిన స్వప్నం గురించి వివరించి ఆ వర్తకులను విడిపించి తీసుకుని రమ్మని చెప్తాడు. ఆ భటులు రాజుగారి వద్ద ఆ వర్తకులను ప్రవేశపెడతారు. ఆ వర్తకులు రాజుగారి చూస్తూ తమకు వచ్చిన కష్టాన్ని చింతిస్తూ భయభ్రాంతులు పెడతారు. అప్పుడు రాజు, ఓ వర్తక శ్రేష్ఠులారా, మీరేం భయపడకండి, మీకు ఈ యొక్క ఆపద దైవ వశమున సంభవించింది కాబట్టి భయపడకండి అని ఓదార్చి బంధమయుక్తులు చేసి రాజ్యసుఖాలను అనుభవించిన తర్వాత తన ధనానికి రెట్టింపు ధనాన్ని ఇచ్చి సకల మర్యాదలతో మీరు ఇక మీ ఇంటికి వెళ్ళవచ్చునని వారి యొక్క నగరానికి పంపించి వేయడం జరుగుతుంది. ఇది స్కాందపురాణే రేవాఖండే తృతీయ అధ్యాయ సమాప్తః. జై బోల సత్యనారాయణ భగవానకి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అమ్మ అందరికి కథ అర్థమవుతుందా? నేను తర్వాత ప్రశ్నలు వేస్తా. కథ అంతా అయిపోయిన తర్వాత ప్రశ్నలు వేస్తా. అందరు సమాధానం చెప్పాలి. ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది నాకు. ఇప్పుడు వస్తే ఇప్పటి నుంచేనండి. ఇప్పుడు ఇంతకుముందు అయింది కదా కథ, ఇది విన్నారు కదా. మీరు కూడా మీకు మళ్ళీ కూడా ప్రశ్నలు వేస్తాను, చెప్పాలి. ప్రధాంగత్వేనాం అగరత్తులు చూపించండి. వనస్పతిర్దోవేదో గంధాఢ్యోధూపోత్తమాన్ ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోషం ప్రతిగృహ్యతాం. ధూపమాగ్రాపజామి ధూపం సమర్పజామి సాక్షాత్ దీపం సందర్శయామి నారికేళఫలోదకేన స్నపజామి. కొబ్బరికాయ ఇచ్చేసేయండి. దాని ప్రసాదం లేసి ఓం భూర్భువస్సువః తత్సత్ నీళ్ళు ప్రోక్షణ చక్కెరేసి నీళ్ళు ప్రోక్షణ చేయండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ప్రాణాయ అపానాయ ఉదానాయ వ్యానాయ సమానాయ బ్రహ్మణే నమః. సత్యదేవాయ నమః. నారికేళఫలోదకేన స్నపజామి. తీయండి, కొబ్బరికాయ తీయండి. ఇంకా ఇస్తా, ఒక ప్లేట్లో తీయండి. కథామానందకరపూరమంగళ నీరాజనం. ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం
ददाति मनभ्यो दानेति एकदा ब्राह्मणपहारति एकदैव यजमान आयुस्तेजो पूर्णं ददाति आनन्दकरपूरमङ्गल नीराजनं समर्पयामि नीराजनानन्तरः शुद्धाचमनीयं समर्पयामि जय बोलो रमा सहित सत्यनारायण भगवान की आनन्दकरपूरमङ्गल नीराजनं समर्पयामि सन्धर्षयामि नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् तथागत्वेनां चतुर्थ्याध्याय प्रारम्भः సుతమహాముని ఇంకా ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఆ వైశ్యులు ఇద్దరు బ్రాహ్మణునికి దానధర్మాలు ఇచ్చి తీర్థయాత్రలు చేస్తూ సొంత నగరానికి బయలుదేరుతారు. ఆ విధంగా వారు కొంత దూరం ప్రయాణం చేశారో లేదో సత్యదేవునికి వారిని పరీక్షించాలని మళ్ళీ కోరిక కలుగుతుంది. ఆ యొక్క సత్యనారాయణ స్వామి వెంటనే ఒక సన్యాసి రూపం ధరించి ఆ వర్తకుల దగ్గరికి వెళ్ళి, నాయనలాలో మీ పడవలో ఏముంది నాకు శీఘ్ర చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ యొక్క వైశ్యుడు సన్యాసిని చూసి పరవశిస్తూ, మా పడవలో ఏముంటే నీకెందుకు? మా యొక్క ధనాన్ని అపహరించాలని చూస్తున్నావా? పడవలో ఆకులు అలుము తప్ప ఏమీ లేవు, వెళ్ళమని బదులు చెప్తాడు. అప్పుడు ఆ యొక్క సన్యాసి చిరునవ్వు నవ్వి అలానే జరుగుగాక అని అక్కడి నుంచి వెళ్ళిపోయి చూద్యం చూడసాగుతాడు. ఆ యొక్క వర్తకులు కాలకృత్యాలు తీర్చుకొని వచ్చి పడవలో చూసి ఆశ్చర్యపోతారు, దుఃఖముతో మూర్ఛపోతారు. తన పడవలో ఉన్న ధనరాశులన్నీ ఏమైపోయాయని ఏడవ మొదలు పెడతారు. అప్పుడు మావయ్యను చూసిన అల్లుడు ఏడవ మాపును కానీ ప్రయోజనం లేదు. సాధు అయిన గుణాత్ముడైన సన్యాసిని పర్వసించడం వల్ల మనకు ఇక దురస్థితి సంభవించింది. సన్యాసి కోపం వల్ల సర్వస్వం కోల్పోయాము కాబట్టి ఆ సన్యాసిని వేడుకుందాము అని ఆయన దగ్గరికి పరుగున వెళ్తారు. ఆ సన్యాసిని వేడుకుంటూ, స్వామి అజ్ఞాననే మిమ్మల్ని పరవశించాను, నా తప్పును మన్నించండి అని ప్రభుని పరిపరివిధంగా ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ సన్యాసి, ఓయి నా వ్రతము చేస్తాను అని మర్చిపోవడం నీకు భాగ్యమా? దుర్బుద్ధితో దుష్టబుద్ధితో ఉన్న నీకు కనివిప్పు కలిగించాలని విధంగా చేయడం జరుగుతుంది, ఇప్పటికన్నా తెలుసుకున్నావా అని అంటాడు. అప్పుడు ఆ యొక్క వర్తకుడు, స్వామి లోకమంతా నీ మాయమోహనపడి కొట్టుమట్టాడుతుంది, బ్రహ్మదేవతలను ఆయనకు నక్కులేకపోయారు, నేను తెలుసుకోలేకపోయారు, మానవ మాత్రుడైన నేను ఎంతలో నింది నీ మాయలు చుక్కున్న సూక్ష్మ ప్రాణిని, నిన్ను తెలుసుకోకపోవడం అధర్మం స్వామి, నా ప్రధాని మన్నించు, ఇక మీదట నిన్ను ఎప్పుడూ మన్నించకుండా పూజిస్తాను. శరణన్న వారిని రక్షించే కరుణా సముద్రుడా, నా యొక్క అపరాధాన్ని మన్నించి నాపైన దయ చూపండి అని పరిపరిగా ప్రార్థిస్తాడు. అప్పుడు సాధు యొక్క ప్రార్థన మన్నించిన స్వామి ఆ యొక్క ధనరాశులన్నీ తిరిగి ఇచ్చి అక్కడి నుంచి అంతర్ధనమైపోతాడు. ఆ తర్వాత ఆ యొక్క వర్తకుడు తన పడవ దగ్గర వచ్చి చూసినాక అది అంతా ధనరాశులతో నిండి ఉండడం చూడి సంతోషపడి సత్యదేవుని దయ వల్లనే తన కోరిక నెరవేరింది అని అనుకొని తన స్వగ్రామానికి ప్రయాణం సాగిస్తాడు. ఆ విధంగా స్వగ్రామానికి వచ్చిన తర్వాత తన రాకను తెలపడానికి ఒక దూతను ఇంటికి పంపించి వేస్తాడు. ఆ దూత కాంచీ నగరానికి వెళ్ళి అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ అయ్యగారు అల్లుడు గారు వచ్చాడు, ఇప్పుడే పడవ వచ్చిందనే వార్తను తెలుపుతాడు. అప్పుడు ఆ యొక్క లీలావతి కుమార్తె కళావతితో, అమ్మ కథ ముగిసించి త్వరగా రా, నేను నావ దగ్గరికి వెళుతున్నాను, నీ తండ్రిని పతిని చూడడానికి త్వరగా రా అని చెప్పింది. అప్పుడు కళావతి కథ ముగిసించింది కానీ ప్రసాదం తినడం మర్చిపోయి పరుపరున తన పతిని చూడడానికి ఆ యొక్క సముద్రానికి చేరుకుంటుంది. అప్పుడు ప్రసాదం తిననందుకు సత్యదేవునికి మళ్ళీ ఆ కళావతిపై కోపం వస్తుంది. దాని ఫలితంగా పడవతో సహా అల్లుడు పడవలో మునిగిపోయేలా చేస్తాడు. అప్పుడు ఒడ్డున నిలబెట్టవారు హాకారం చేయడం మొదలు పెట్టారు. అంతర్హాప్తుగా అల్లుడు పడవలో ఎలా మునిగిపోయాడు అని తల్లి నెత్తినోరు బాదుకుంటూ ఇలా అనుకుంటుంది, సత్యదేవుని మాయ అయి ఉంటుందని భావించి తన శక్తి కొలది స్వామిని పూజిస్తాను అందరితో పాటు స్వామిని వేడుకుంటుంది. అప్పుడు అందరి వేడుకను మన్నించిన స్వామి ఆ అదృశ్య రూపంలో ఉండి ఇలా అంటాడు, ఓయి నీ కుమార్తె పతిని చూడడానికి తొందరపాటులో నా ప్రసాదం తినడం మర్చిపోయింది, ఆమె మళ్ళీ వెళ్ళి ప్రసాదం తిన్నట్టయితే అంతా శుభమే, అంతా మంచి జరుగుతుంది అని చెప్తాడు. ఆ యొక్క ఆకాశవాణి మాటలు ఉన్నటువంటి కళావతి పరుగున ఇంటికి వెళ్ళి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి, స్వామి నా వల్ల తప్పు అయిందనేసి స్వామిని వేడుకొని నమస్కరించి నా భర్తను తిరిగి ఇవ్వండి అని స్వామివారికి వేడుకుంటుంది. ఆ తర్వాత వేడుకున్న తర్వాత సముద్రానికి చేరుకుంటుంది. సముద్రంలో ఆ యొక్క మాయ వల్ల సత్యదేవుని మాయ వల్ల పడవతో సహా ఆ యొక్క అల్లుడు నీటిపై తేలడం చూసి అందరూ సంతోషపడతారు. అందరూ ఆనందించి ఆ యొక్క సముద్ర తీరాన్ని సత్యనారాయణ వ్రతాన్ని చేసుకొని సకల
ఐశ్వర్యాలు పొంది అంచములో సత్యలోకానికి చేరుకుంటారు. ఇది స్కాందపురాణే రేవాఖండే చతుర్థ అధ్యాయ సమాప్త. జయ బోలో సత్యనారాయణ భగవానకి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. లక్ష్మీ వెంకటరమణ గోవింద. గోదా వెంకటరమణ గోవింద. తథాంగత్వేన ధూపం చూపించండి. వనస్పతిరథోపేతో గంధాఢ్యో ధూపోత్తమ ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహ్యతాం. ధూపమగ్రాపదామి ధూపం సమర్పయామి సాక్షాత్ దీపం సందర్శయామి. అథ నారికేళఫలనైవేద్యం. యాపలేనేర్యాపలాయాశ్చాపుష్పినే బృహస్పతి ప్రసోదాస్తాన్ హోమంఛందకుమ్మసాః. నారికేళఫలో దూరం పెట్టుకున్న మైండ్ ఉండని. కథాంగత్వేన చక్రేసి నైవేద్యం చూపించండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य धीमहि धियो यो नः प्रचोदयात्. नारिकेलफलनैवेद्यं समर्पयामि. यथा आनन्दकर्पूरमङ्गलनीराजनं हिरण्यपात्रं मदो पूर्णं दधाति. मदभ्योजानीति एकदा ब्राह्मणपहारते एकदैव यजमान आयुस्तेजो पूर्णं दधाति. आनन्दकर्पूरमङ्गल नीराजनं समर्पयामि. नीराजनानन्तरः शुद्ध आचमनीयं समर्पयामि. जय बोलो रमा सहित सत्यनारायण भगवान की. नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्. तथांगः पंचमो अध्याय प्रारंभ. अक्षर చేతిలో పట్టుకోండి. పంచమో అధ్యాయ ప్రారంభ. శుతమహాముని ఇలా చెబుతున్నాడు. పూర్వము ఒక రాజు ఉండేవాడు. అతను అత్యంత ధర్మపరాయణుడు. ఆయన ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకుంటూ రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా ఒకరోజు అడవికి వేటకి వెళ్ళి తిరిగి వచ్చే మార్గ మధ్యంలో విశ్రాంతి తీసుకుంటూ ఒక మారేడు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు. ఆ యొక్క పక్కనే ఇంకొక మారేడు చెట్టు కింద కొంతమంది గొల్లలు స్వామివారి సత్యనారాయణ వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ఆ విధంగా స్వామివారిని నమస్కారం అయ్యే చేయకుండా నిర్లక్ష్యం చేస్తాడు. ఆ తర్వాత గోపాలులందరూ రాజుగారికి ప్రసాదం స్వీకరించమని చెబుతారు. రాజుగారికి అహంకారం అడ్డు వచ్చి ఎవరు ఏది పెడితే నేను తింటానా అనుకొని అక్కడే ప్రసాదాన్ని వదిలిపెట్టి రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సత్యదేవునికి ఆ యొక్క రాజుపై కోపం వస్తుంది. ఆగ్రహిస్తాడు. దాని ఫలితంగా రాజుగారి 100 మంది కుమారులు చనిపోతారు. సర్వసంపద కోల్పోతాడు. సర్వనాశం అయిపోయి క్రమం తప్పకుండా దారిద్ర్యం భవించి అష్ట కష్టాల పాలవుతాడు. ఇదంతా చూసిన రాజు ఆలోచించి ఇలా అనుకుంటాడు. ఆహా, ఆ రోజు గొల్లలిచ్చిన స్వామివారి ప్రసాదం తిరస్కరించడం వల్లనే నాకు ఈ దురస్థితి సంభవించింది అని వెంటనే ఆ గొల్లలు ఉన్న చోటుకు వెళ్ళి నియమనిష్ఠులతో భక్తి శ్రద్ధలతో స్వామివారి వ్రతాన్ని ఆచరించి స్వామివారికి తన తప్పును మన్నించమని క్షమించమని వేడుకుంటాడు. అప్పుడు ఆ యొక్క రాజు చేసిన వ్రతానికి సత్యదేవుడు సంతోషించి రాజుగారి 100 మంది కుమారులు అలాగే రాజసంపదలు తిరిగి ఇచ్చి ఆ యొక్క రాజుకి అంత్యములో మోక్షాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఆ రాజు సంవత్సరానికి ఒకసారి అయినా కూడా వ్రతాన్ని ఆచరిస్తూ సత్యదేవుని యొక్క మాయ వల్ల సత్యదేవుని యొక్క దయ వల్ల అంత్యములో సత్యలోకానికి చేరుకుంటాడు. ఈ యొక్క సత్యనారాయణ స్వామి సర్వ దుఃఖాల నుండి విముక్తి చేయడమే కాకుండా అష్టైశ్వర్యాలను సకల కోరికలను నెరవేరుస్తుందని ఈ యొక్క కథలో చెప్పడం జరుగుతుంది. అంత్యములో ఆ యొక్క మహత్యమైన ఈ సత్యనారాయణ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసిన వారు, వ్రతాన్ని చూసిన వారు, కథను విన్నవారు సత్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రులు అవుతారు. ఆయన కృపతో ధనధాన్య సంపదలు పుత్రపౌత్రుల సంతానం పొందుతారు. ఇహ పరలోకంలో సర్వసుఖులు అనుభవిస్తూ మోక్షం పొందుతారు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే దారిద్రులు ధనవంతులు అవుతారు, బంధముక్తి పొందుతారు, భయాలు దొరికిపోతాయి. అలాంటి భక్తులు నిశ్చయంగా సర్వసిద్ధిని పొంది అంత్యంలో సత్యలోకాన్ని చేరుకుంటారు. కాబట్టి ఓ మునలారా, మానవులు సర్వదుఃఖాలను విముక్తి చేసినటువంటి మహిమ గల సత్యనారాయణ స్వామి వ్రతాన్ని, వ్రత విధానాన్ని, దాని ఫలితాన్ని ఆచరించి ముక్తి పొందిన కథను మీకు తెలిపాను. ఈ యొక్క కలియుగంలో విశేషించి ఈ యొక్క కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మించినది ఏదీ లేదు. ఇది ప్రత్యక్ష ఫలదాయం అయినది. ఈ యొక్క కలియుగంలో సత్యనారాయణ స్వామి కొందరు సత్యదేవుడు అని, కొందరు సత్యనారాయణ అని, కొందరు సర్వేశ్వరుడు అని పిలుచుకుంటారు. ఇది స్కాందపురాణే రేవాఖండే పంచమో అధ్యాయ సమాప్త. జయ బోలో సత్యనారాయణ భగవానకి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.
లక్ష్మీ వెంకటరమణ గోవింద. గట్టిగా చెప్పాలా, ఇక్కడ చెప్తే ఏడుకొండల వెంకన్న స్వామికి వినవాడాలి. ఇప్పుడు జయ బోలో సత్యనారాయణ భగవానకి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. నాకే వినిపిస్తలే సార్, ఆయన ఏమి వింటాడు ఇక. అట్లా ఇట్లా ఉంటుంది. ఇంత 1 2 3 4 10 మంది ఉన్నారు, ఒక మైక్ కూడా పనిచేయదు మీ గట్టిగా. మీరు అరుస్తే ఏమైనా గొడవలు అయిపోతే గట్టిగా అరుస్తారు కదా. చెప్పండి, అట్లా ఉన్నది, గట్టిగా చెప్పాలా. దానికన్నా భక్తిలోనే ఎక్కువ శక్తి ఉంటుంది కాబట్టి గట్టిగా చెప్పండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఇంకా గట్టిగా లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. నేను ఒక్కోనైనా మీరు 10 మంది అయినా నాదే గట్టిగా ఇస్తుంది. గోవింద. బోలో సత్యనారాయణ భగవానకి. కథ అంతా విన్నారా? అందరు విన్నారా? మరి ఏమర్థమైంది కథలో మీకు? మళ్ళా చెప్తారా? మీరు చెప్తారా? మీకు ఏమర్థమైంది కథలో? కథ ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు? 5 కథలు ఉన్నాయి. 5 కథల్లో ఒక్కొక్క కథకి ఒక్కొక్క అర్థం ఉంది. ఆ యొక్క కథలో మీరు ఏం అర్థం చేసుకున్నారు? అన్నీ చెప్పకండి, మీకు ఏం అర్థమైంది అది మాత్రమే చెప్పండి. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. స్వామి, మీరు వేయించుకున్నారు కదా కథ, అంటే మీరు విన్నారు కదా, మీకు ఈ యొక్క కథలో ఏం అర్థమైంది? 5 కథలు 5 అర్థాలు ఉంటాయి. 5 అర్థాల్లో మీకు ఏం అర్థమైంది చెప్పండి. స్వామివారిని నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు మర్చిపోకుండా ప్రతి ఏడు గుర్తు చేసుకుంటూ పూజ కార్యక్రమాలు చేస్తూ అశ్రద్ధ చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా భక్తి శ్రద్ధలతో చేయాలి. ఇంకా దేవుడి ప్రసాదం తినడం ఇంపార్టెంట్ కాదు అక్కడ, తీసుకోవడం కూడా. అది కూడా లాస్ట్ ఒక కడుపు దాని గురించి అదే వాళ్ళు చెప్పారు, వాళ్ళు నిర్లక్ష్యం చేయకూడదని వాళ్ళు చెప్పారు. మీకు ఇంక కూడా ఏం అర్థమైంది? ఇంకా మనసు పెట్టాలి దేవుడి మీద, చేసిందల్లా భక్తితోటి చేయాలి. భక్తి లేకుండా ఏది చేసినా కూడా ఫలితం ఇవ్వాలి. భక్తితో చేస్తేనే ఫలితం ఇస్తుంది. ఒక పువ్వు పెట్టినా చాలు భక్తితోని. దేవుడు మనసు నిండా నారాయణ అనుకొని భక్తితోనే కూర్చొని తెలుసు. మీకు అదే అర్థమైందమ్మా అందరికీ? ఇంకా గర్వం ఉండకూడదు. ముఖ్యంగా ఈ కథ చెప్పడానికి అర్థమైందంటే 2 కథల్లో మీకు అహంకారం గురించి వస్తుంది, 3 కథల్లో మీకు అహంకారం గురించి, గర్వం గురించి వస్తుంది. ముఖ్యంగా 3వ కథలో, 4వ కథలో, 5వ కథలో. 3వ కథలో ఆ వర్తకుడికి గర్వం ఎక్కువ అవడంతో ఆ సన్యాసి, దేవుడే సన్యాసి రూపంలో వచ్చినా కూడా ఆయనకు నిర్లక్ష్యం చేసి ఎలాంటి అంటే దుష్టంగా వేరే విధంగా మాట్లాడడం జరుగుతుంది. మా యొక్క ధనాన్ని అపహరించాలని వచ్చావా? సత్యదేవుడే ఆయన ధన వల్ల ఆ యొక్క రాజుగారికి స్వప్నంలో వచ్చి విడిపించి వాళ్ళ ఇంటికి పంపించడం జరుగుతుంది. అయినా కూడా వాళ్ళకి అహంకారం పోకుండా మా యొక్క ధనాన్ని అపహరించాలని చూస్తున్నావా అని ఆ సన్యాసి రూపంలో వచ్చిన సత్యనారాయణ స్వామికి ఎలాంటి అలా అనడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే అహంకారం అనేది ఉండకూడదు. అంటే పెద్దలను గౌరవించడం కానీ, సన్యాసి లాంటి ఈ యొక్క బ్రాహ్మణులను కానీ సన్యాసులను కానీ గౌరవించడం, పెద్దలు మనకన్నా ఉన్న మనకన్నా వయసులో ఉన్న పెద్దలను అందరికీ గౌరవించి వాళ్ళు ఎలాంటి మాటలన్నా కూడా మనం మాత్రం గౌరవంగా మాట్లాడడం, అంటే అహంకారం ఉండకూడదు అన్నమాట. ఈ యొక్క ముఖ్యంగా ఈ కథలో తెలిపేది ఏంటంటే అహంకారం మనిషికి నశింపజేస్తుంది, అహంకారం అనేది మనిషిని నాశనం చేస్తుంది అన్న విషయాన్ని కథ ద్వారా తెలపడం జరుగుతుంది. అక్కడ కూడా ఇక్కడ రాజుగారి అహంకారం వంచడానికి స్వామివారు 100 మంది కుమారులు అలాగే సర్వసంపద రాజసుఖాలన్నీ కోల్పోతాడు. ఆయన అహంకారం పోయిన తర్వాత, తెలుసుకున్న తర్వాత స్వామివారు నాకు ఇలా చేయడం జరుగుతుంది చేశాడు అన్న ఆయనకు రియలైజ్ అన్నట్టు. అంటే ఆయన పశ్చాత్తాపపడ్డ తర్వాత గొల్లలు ఉన్న చోటుకే వెళ్ళి మళ్ళీ చేయడం జరుగుతుంది. ఆయన రాజ్యంలో కూడా చేయవచ్చు కదా, వ్రతాన్ని ఆయన రాజ్యంలో కూడా చేసుకోవచ్చు కదా. కానీ ఆ గొల్లలు ఉన్న చోటుకే వెళ్ళి ఆ మారి చెట్టు కిందనే వ్రతాన్ని చేసి రాజ్యసుఖాలు అలాగే సర్వసంపద తిరిగి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ కథలో చెప్పేది ఏంటంటే అహంకారం ఉండకూడదు. మనిషికి అహంకారము గర్వం అనేది ఉండకుండా సకల జనులను, అంటే మన చుట్టుపక్కల ఉండే ఎవరైనా కానీ వాళ్ళందరికీ కూడా గౌరవించి మర్యాదను ఇవ్వాలనేది ఈ యొక్క కథలో ముఖ్యంగా తెలిపేది అన్నమాట. ఇంకోటి మీరు చెప్పినట్టు నిర్లక్ష్యం చేయకుండా ఎప్పుడూ భక్తితో శ్రద్ధతో ఉంటే మనకు దేవుడు మన వెంటనే ఉండి ఆ బ్రాహ్మణునికి ఏ విధంగా చేయడం జరుగుతుంది, అలాగే కట్టెలు అమ్ముకునే వాడికి ఏ విధంగా చేశాడు ఆ విధంగా మనకు ఎప్పుడూ సహకరిస్తూ ఉంటారు. ఈ కథలో ఈ అర్థాలు ఉంటాయమ్మా. ఎప్పుడు కూడా అహంకారంతో ఎవరికి మాట్లాడకుండా, గర్వం చూపించకుండా, అందరికీ మర్యాద ఇచ్చి మనకన్నా చిన్న వాళ్ళైనా కానీ వాళ్ళకు ప్రేమగా మాట్లాడడం, మనకన్నా పెద్దవాళ్ళు ఉంటే వారికి గౌరవించి మాట్లాడడం, మన సమానులు ఉంటే వాళ్ళు మనం కలిపి మాట్లాడడం అనేది చేయాలన్నమాట. జై బోలో సత్యనారాయణ భగవానకి. నైవేద్యం తీసుకున్నాం.
ఇక్కడ ముఖ్యండి మొత్తం క్లీన్ చేయండి. ఓం యా ఫలే నేత్యాఫలాయా పుష్పినే బృహస్పతి ప్రసోదాస్తానో మంఛందగుమ్మసాః సత్యదేవాయ నమః. ప్లేట్ తీయండి మొత్తం. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य धीमहि धियो यो न प्रचोदयात्. नैवेद्यं षड्दशोपेतं नानाभक्ष्यसमन्वितं दधीक्षीरकृतोपेतं नैवेद्यं प्रतिगृह्यताम्. सत्यं दरिदेन परिहिञ्जजामि अमृतमस्तुः अमृतो वस्त्रमतिः. ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उधानाय स्वाहा दमानाय स्वाहा బ్రహ్మణే నమః. రెండు చేతులతోటి స్వామివారికి తినిపిస్తున్నట్లు భావన 5 ముద్దలు స్వామివారికి పెట్టినట్టు 5 సార్లు చేసి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే నమః. మహానైవేద్యం సమర్పయామి నైవేద్యానంతరః. స్వామివారి చేతి కడిగినట్టు కొన్ని నీరు స్వామివారికి చూపించి పక్కన వదిలేయండి. హస్తజో వర్గం పదే పాదయో వాద్యం హస్తజో వర్గ ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అథాం ఆనంద మంగళ నీరాజనం. మంగళారతి వెలిగించండి. ఎవరికైనా పాటలు పాడడానికి వస్తుందా? పోయిందా రాజేష్? సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారతులేరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారతులేరమ్మా. ఆ స్వామిని పూజించే చేతులే చేతులట, ఆ మూర్తిని దర్శించే కన్నెల కన్నులట. తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారతులేరమ్మా. మనసారా స్వామిని కొలచి హారతులేరమ్మా. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలిసిన దైవం ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారతులేరమ్మా. మనసారా స్వామిని కొలచి హారతులేరమ్మా. అర్చన చేద్దామా మనసుని అర్పణ చేద్దామా. స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు జిమ్మని కోరెదమా. శ్రీ సత్యనారాయణ స్వామిని కొలచి హారతులేరమ్మా. మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా. కరములు జోడించి శ్రీ చందన మనసారా స్వామిని కొలచి హారతులేరమ్మా. మనసారా స్వామిని కొలచి హారతులేరమ్మా. చూపించండి, హారతి చూపించండి. ఆనందమంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనందర కర్పూరమంగళ నీరాజనం. ఓం కర్పూరనిర్మితం దేవం స్వర్ణపాత్రే నివేశితం నీరాజనం మదా భక్త్యా గృహాణ సత్యేశ్వరా. హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మధుసోదానీతి ఏకదా బ్రాహ్మణ భారతే. ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. శ్రీకాంతాయ కాంతాయ కళ్యాణిదే నిదయేత్తినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆనందకరపూరం ఆనందకరపూరమంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనం
ఒకటి పాట పాడుతుంది చాలు మరి ఒకటి మీకు అడిగినా నేను వస్తాయా వస్తుండే పాడుతుంటే మర్చిపోతుంటే 5 5 అంటే గంట అవుతుంది 5 అంటే గంట అవుతుంది పోయిందా కర్పూరం చూపించండి ఆనందకర పూరమంగళ నీరాజనం సమర్పయామి నీరాజన భగవానకి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద అందరికి మళ్ళీ కాలుతుంది సదాంగత్వేనాం నమః ఓం తద్బ్రహ్మా ఓం తద్భాజో ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః అంతశభూతేజో గృహాజాం విష్మాణస్కారస్వమింద్రస్వమగ్నే స్వం వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాదో మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నేశ్చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాదో తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో దంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాదో అది మీ మెడలు వేసుకోండి అమ్మా ఆ టవల్ మీ మెడలు వేసుకోండి యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని జాతాని తాని వినశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాపదం భవ ప్రాహిమాం కృపజాదేవ శరణాగతవత్సలా చెప్పండి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర రక్ష రక్ష సత్యేశ్వర లోపల అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి స్వర్ణ మంత్ర పుష్పాంజలి సహిత ఆత్మపూర్వక నమస్కారాన్ సమర్పయామి ఓం యశస్మృత్యాత్న అమోక్త్యాదభ పూజా క్రియాదిశో నూనం సంపూర్ణమత సద్ధో వంద సదాశివం చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పూజితం సత్యేశ్వర మయాదేవ పరిపూర్ణం తథస్తు మే అనయా అనయా భగవాన్ సర్వాత్మక సత్యనారాయణ స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఈ యొక్క పూజా కార్యక్రమంలో మంత్రపరంగా కానీ భక్తిపరంగా కానీ పూజా విధానం పరంగా కానీ ఎలాంటి లోపాలున్నా ఎలాంటి తప్పులున్నా మమ్మల్ని క్షమించి మీ యొక్క అనుగ్రహాన్ని మా పైన ఎల్లవేళలా ఉండేలా చూడండి స్వామి అనేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఈ ప్లేట్లో నీళ్ళు వదిలేసేయండి అక్షంతలతో నీళ్ళు వదిలేసేయండి. ఇది సాక్షాధిరన్యోదకం విశ్రోజ్జ శేషం విషజ్జేత్. సాక్షాధిరన్యోదకం విశ్రోజ్జ మీరు నీళ్ళు వేయండి వాళ్ళు వదిలిన తర్వాత మీరు వదలండి. ఇది సాక్షాధిరన్యోదకం విశ్రోజ్జ శేషం విషజ్జేత్ తథాంగా. మీరు శాస్త్ర నమస్కారం వేసుకోండి మీరు మోకాల పైన దండం పెట్టుకోండి. పురుషా శిరసా గృణామి సారాభ్యాం కర్ణాభ్యాం సాష్టాంగపూర్వక నమస్కారాన్ సమర్పయామి. క్షమాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామదేవమస్తు మా ధీర్షావహై. ఓం శాంతి శాంతి శాంతి. కాలమృత్యోహరణం సర్వవ్యాధి నివారణం సమస్తపాపక్షయకరణం సత్యనారాయణ స్వామినః దివ్య చరణపాదోదకం చరణపావనం శుభగం శుభం. ఓం నమస్కారం చేసుకోండి మీరిద్దరు నమస్కారం చేసుకోండి. చంద్రాభాం లక్ష్మీమేషానాం సూర్యాభాం శ్రీమేశ్వరీం చంద్రసూర్యాగ్నిరణాభాం శ్రీమహాలక్ష్మీముపాస్మజే. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వతః ధనమింద్రో బృహస్పతివర్ణం ధనమశ్నుతే. వైనతో సోమం వివసోమం వివదుత్రః సోమం ధనస్సు సోమినో మహ్యం దధాతు సోమినిః. భద్రం గణే విష్ణునిహామదేవాః భద్రం పశ్యేమాక్షపితజత్రాః స్థిరైరంఘే చుష్టుబాహుం దస్తనోభిః విషేమదేవహితం యదాజుః. స్వస్తి న ఇంద్రో వృద్రష్టవాః
స్వామి కండువ పట్టండి. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. వారి ఒడిలో పెట్టేసి స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం సూర్యాదీనాం నవానాం గ్రహాణాం గ్రహనక్షత్రాణాం అత్యంతానుకూలత ఫలరోగ్యత సిద్ధిరస్తు. శ్రీ పార్వతీ పరమేశ్వర లక్ష్మీ నారాయణ నిత్య నిరంతర అనుగ్రహ సిద్ధిరతం మనోభాంఛాష్టకామ్యరతా ఫలసిద్ధ్యర్థేనాం. శతమానం భవతి శతాధిత్ పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. శతమితి శతం దీర్ఘం దీర్ఘమాజు సంపూర్ణ ఆనుకూల్యత అనుగ్రహ సిద్ధిరతం. తథాస్తు అనుకోండి. అదే పెద్దవాళ్ళకి ఇంట్లో పెద్దవాళ్ళకి ఇచ్చిన తర్వాత రండి మీరు రండి, ముగ్గురు రండి రండి. ఓం కాలమచ్చురణం సర్వభ్యాదిమానం నమస్తవాక్షయకరణం పార్వతీ పరమేశ్వర వ్యజనబాధోదకం శుభకం శుభం నారాయణ స్వామి ప్రసాద సిద్ధిరతం. మీ అమ్మకి నాన్నకి ఇచ్చి నువ్వు తీసుకో, వాళ్ళ కాలముకి తీసుకో. ఎప్పుడైనా కానీ వ్రతం చేస్తే ఏదైనా చేస్తే కనుక ఇంట్లో పెద్దవాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆశీర్వచనం తీసుకొని మీరు ప్రసాదం స్వీకరించాలి. మీరు కూడా ఎప్పుడైనా ప్రసాదం తీసుకుంటే మీ అమ్మ నాన్నలకి ఇచ్చి వాళ్ళ కాలు మొక్కిన తర్వాత ప్రసాదం మీరు తినాలి. ఆయన తీసుకోలేదు ఇంకా. మమ్మీకి నాన్న పెట్టినాక అదే అన్న అమ్మ తొందరగా ఉత్తర పూజ అయిపోతుంది. మొక్క దేవునికి ప్రసాదమే కావాలా ఫస్ట్? నీళ్ళు పెట్టేసి ఓం కాలమత్యురణం సర్వభిషాదికరణం వీళ్ళందరూ కలిసి ఎయిర్పోర్ట్కే పోయి అవిజ్ఞ గంధం ఉండదు.
అదే ఇస్తాం. అయిపోయిందా ఇది ఉంది ఇప్పుడే తీసుకున్నాం అనుకున్నా బాపు కుసం చేయి మంచిగా క్లోజ్ చేసి